బ్రేకింగ్ న్యూస్ సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఎస్బీఐ బిల్డింగ్ లో మంటలు చెలరేగాయి. 5వ అంతస్తులో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. 5th ఫ్లోర్ పూర్తిగా మంటల్లో చిక్కుకుపోయింది. ఇప్పటికే 3 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలు ఎగిసిపడుతుండటంతో ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు ఫైర్ సిబ్బంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఎస్బీఐ భవనంలో విలువైన ఫైల్స్ దగ్ధమైనట్లు సమాచారం. ఆ బిల్డింగ్ లో ఎవరైనా చిక్కుకున్నారా అన్నది తెలియాల్సింది. ఆదివారం సెలవు కావడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు చెబుతున్నారు. రైట్, ఇక ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయ్, చెప్పండి, మొత్తం 5th ఫ్లోర్ అంతా కూడా మంటలు ఎగిసిపడుతున్నట్లుగా కూడా సమాచారం అంతోంది. ఎవరైనా ఉన్నారా, ఇంకా అందులో మనుషులు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది కదా, ఉన్నట్లు ఏమైనా తెలిసిందా? ఎస్ప్రియా, అయితే సికింద్రాబాద్లో ఉన్నటువంటి ప్యాట్నీ సెంటర్ వద్ద ఉన్నటువంటి ఎస్బీఐ అడ్మిషన్ బిల్డింగ్ 5వ అంతస్తులో అయితే ఈరోజు ఒకసారిగా మంటలు చెలరేగాయి. అయితే ఈరోజు ఆదివారం కావడంతో, సెలవు దినం కావడంతో ఇక్కడ ఎవరు కూడా సిబ్బంది అయితే దాంట్లో బిల్డింగ్లో అయితే లేరు. అలాగే కింద ఉన్నటువంటి సెక్యూరిటీ, అలాగే ఎదురుగా ఉన్నటువంటి షాపింగ్ మాల్లో ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది కూడా ఇది గమనించి వెంటనే ఫైర్ సిబ్బందికి, అటు పోలీసులకు కూడా సమాచారం అయితే అందించారు. ఇప్పటి వరకు అయితే మంటలు కూడా పూర్తిగా అదుపులోకి వచ్చాయి. అటు ఫైర్ సిబ్బంది, అలాగే పోలీసులు, ఇక డిఆర్ఎఫ్ బృందాలు కూడా సంయుక్తంగా పనిచేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మంటలను అయితే అదుపులోకి అయితే తీసుకువచ్చారు. అయితే ముఖ్యంగా 5వ అంతస్తులో కీలకమైనటువంటి డాక్యుమెంట్లను, అలాగే పలు ఫైళ్లను కూడా భద్రపరుస్తారని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే చెప్తా ఉన్నారు. ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్లో ముఖ్యంగా చాలా ఏదైతే ముఖ్యమైన ఫైల్స్ ఉన్నాయో అవన్నీ కూడా దగ్ధమైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అలాగే 4 ఫైర్ ఇంజన్లతోని ఈ మంటలన్నింటినీ కూడా ఆర్పివేశారు. ఇప్పటికైతే ఫైర్ సిబ్బంది, అలాగే పోలీసులు సంయుక్తంగా కలిసి ఇప్పుడు 5వ ఫ్లోర్లో మనకు మంటలారుతున్నటువంటి ఆ దృశ్యాలు కూడా చూడవచ్చు మనం. ఫైటర్స్ అయితే లోపల ఇంకా కొంత పొగ వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. అయితే ఆ పొగని పూర్తిగా ఆపేందుకు కూడా ఇటు ఫైర్ సిబ్బంది అయితే ట్యాంకర్ల ద్వారా వాటర్ను తీసుకొచ్చి కూడా పూర్తిగా మంటలు ఆపేటువంటి ఆ ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. లోపల మొత్తం కాగితాలకు సంబంధించినటువంటి ఫైల్స్ ఉంటాయి కాబట్టి అవి ఒకదాని తర్వాత ఒకటి అంటుకొని మొత్తం కూడా 5వ అంతస్తులో మొత్తం అంతా కూడా దట్టమైనటువంటి పొగ అలుముకొని చుట్టుపక్కల వాళ్ళకి వెంటనే ఈ విజువల్స్ చూడడంతో, ఈ దృశ్యాలన్నీ చూడడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఫైర్ ఆఫీసర్స్కి, అలాగే పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. వెంటనే వాళ్ళు స్పందించి ఈ యొక్క మొత్తం ఆ పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకొచ్చారు. సో దీనికి సంబంధించి ఎవరు కూడా ఈ యొక్క ఆఫీస్లో అయితే లేనట్లుగా చెప్తా ఉన్నారు. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది అయితే కలగలేదు. కేవలం ఆస్తి నష్టం అయితే జరిగింది, కానీ ఇంతవరకు ప్రాణ నష్టం అయితే లేదు. అదొక మంచి విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఆదివారం కావడంతో, సెలవు దినం కావడంతో ఆ విధుల్లోకి అయితే ఉండరు కాబట్టి ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బంది కేవలం ఆ బిల్డింగ్ మొత్తం క్లోజ్డ్గా ఉంటుంది. సో అంటే బ్యాంకుకు సంబంధించినటువంటి కార్యకలాపాలు కాకుండా ఇక్కడ లోన్స్కు సంబంధించి, అలాగే కొన్ని తాకట్టు పెట్టేటువంటి డాక్యుమెంట్స్కు సంబంధించి అడ్మిషన్ బిల్డింగ్ కాబట్టి మెయిన్గా ఇలాంటివన్నీ కూడా భద్రపరుస్తారు. సో దీనిలో కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా కొన్ని దగ్ధమైనట్టుగా కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ స్థానిక ఎస్బీఐ అధికారులు అయితే. మరి చూడాలి, అటు ఆస్తి నష్టం ఎంత జరిగింది అనేటువంటి కోణంలో కూడా అటు పోలీసులు కానీ బ్యాంకు సిబ్బందితో పాటు దర్యాప్తునైతే నిర్వహించేటువంటి అవకాశం అయితే ఉంది. ఎలక్ట్రికల్ షాక్గా చెప్తా, అంటే ఎలక్ట్రికల్ షార్ట్ జరిగింది, కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ ద్వారానే ఈ ప్రమాదం సంభవించిందా, లేకపోతే ఎవరైనా కావాలని ఈ ప్రమాదాన్ని సృష్టించారా అన్నటువంటి కీలకమైనటువంటి విషయాలు కూడా పోలీసులు అయితే తెలుసుకుంటా ఉన్నారు. అంటే దీంట్లో ఏమైనా కుట్ర కోణం దాగి ఉందా అన్నటువంటి అంశాల గురించి కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది పోలీసులు. మరీ ముఖ్యంగా ఇది సమ్మర్ కావడంతో, అటు ఫైర్ సిబ్బంది కూడా సమ్మర్ కావడంతో బిల్డింగ్లో ఎక్కువగా ఈ వైరింగ్కు సంబంధించి అటు కరెంటు వైరింగు, అలాగే ఇతరత్ర మొత్తం అంతా వైరింగ్ ఉంటుంది కాబట్టి ఆ వైరింగ్ ఏదైతే లో క్వాలిటీ వైరింగ్ వాడినప్పుడు, అలాగే ఈ మొత్తం అంతా హీట్కి, అటు ఎండకి, అలాగే ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి ఆ పవర్ సప్లై ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి కొంత ఆ పవర్ని తీసుకునేటువంటి క్రమంలో కూడా
మొత్తం అంతా ఇక్కడ మనం చూడొచ్చు ఆ వైరింగ్ అంతా కూడా హీట్ ఎక్కిపోయి ఒక్కసారిగా మెల్ట్ అయిపోయి ఈ ప్రమాదం సంభవించింది అని చెప్తా ఉన్నారు. అయితే ఏదైతే నాసీ రకపు వైర్లు వాడడం ద్వారా కూడా ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్ కూడా చెప్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఇలాంటి బిల్డింగ్స్ని అంటే దీంట్లో పెద్ద ఎత్తున డాక్యుమెంట్స్ని కూడా వాళ్ళు భద్రపరుస్తారు కాబట్టి తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి, వెంటనే చెక్ చేసుకోవాలి అన్నటువంటి అంశాల గురించి కూడా ఫైర్ సిబ్బంది అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు అయితే పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చాయి ప్రియా. అయితే మనం చూసుకోవచ్చు ఇంకా కూడా మనకు ఆ పొగ కనిపిస్తూ ఉంది, ఆ దృశ్యాలు చూసుకోవచ్చు. ఫైర్ ఫైటర్స్ అయితే మొత్తం 5వ అంతస్తు వరకు కూడా ఒక ఎస్కలేటర్ని వేసుకొని కూడా మొత్తం అంతా మంటల్ని ఆర్పుతూ ఉన్నారు. పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చాయి కానీ కొంత పొగ వస్తూ ఉంది. అయితే ఆ కాగితాలకు సంబంధించినటువంటి అవశేషాలు ఉంటాయి కాబట్టి ఏదైనా మళ్ళీ నిప్రవలు ఏదైనా ఉంటే పూర్తిగా మళ్ళీ మంటలు చెలరేగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని పూర్తిగా ఆపేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ప్రియా. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.